బ్యాచ్ నుంచి ఇక్కడ ఆపితే మనం పక్కన ఎక్స్ప్రెస్ మొత్తం గూడ్స్ మొత్తం నువ్వు నీ కళతో చూసావా? వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రైల్వేస్ టైప్. ఈరోజు మనం అయితే సికింద్రాబాద్ స్టేషన్ ముందు అవుతున్నాం. సో మన ట్రైన్ జర్నీ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి బీదర్ వరకు. సికింద్రాబాద్ స్టేషన్ అనమాట. ఇది వచ్చేసి సికింద్రాబాద్ కార్ పార్కింగ్ ఏరియా మొత్తం. 8 నెంబర్ 3 నుంచి అయితే మనం ఎంటర్ అవుతున్నాం లోపలికి. స్టేషన్ లోపలికి రాగానే ఏవిటిఎం టికెట్ కలెక్షన్ బిల్డింగ్. సో గాయస్, మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17253 గుంటూరు జంక్షన్ నుంచి ఔరంగాబాద్ జంక్షన్ వరకు ఎక్స్ప్రెస్ అనమాట. సో నేను బోర్డ్ అవుతున్నా సికింద్రాబాద్ జంక్షన్. ఈ ట్రైన్లో నేను రిజర్వేషన్ చెప్పించింది స్లీపర్ క్లాస్. టికెట్ ఫేర్ వచ్చేసి నాకు 157 రూపీస్ అయితే పడింది విత్ ఇన్సూరెన్స్. స్లీపర్ క్లాస్లో S9 అనమాట నా కోచ్ నెంబర్. సీట్ నెంబర్ వచ్చేసి 39 సైడ్లో రైలు వచ్చింది. నా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వస్తుంది. రెగ్యులర్ ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీదకి వస్తుంది నా ట్రైన్. నా ట్రైన్ కోచ్ ఫార్మేషన్ వచ్చేసి 6 జనరల్ క్లాసెస్, 9 వచ్చేసి స్లీపర్ క్లాసెస్, 1 థర్డ్ ఏసీ మాత్రమే ఉంది ఈ ట్రైన్లో అయితే. సో మా ట్రైన్కి సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు వచ్చేసి మొత్తం 77 హాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సోర్స్ను డెస్టినేషన్ స్టేషన్ చేస్తే మొత్తం వచ్చేసి 75 హాల్స్. సోర్స్ స్టేషన్ వచ్చేసి గుంటూరు, డెస్టినేషన్ స్టేషన్ వచ్చేసి ఔరంగాబాద్. హైదరాబాద్లో మా ట్రైన్కి రైట్ టైం వచ్చేసి 10 PM. బట్ మనకైతే ట్రైన్ 2 hours 30 minutes డిలేతోనే నడుస్తుంది. 11:40కి అయితే సికింద్రాబాద్కి అరైవ్ అవుతుంది ట్రైన్. మన ట్రైన్ వచ్చేసి సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 1211 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. డెస్టినేషన్ టైం వచ్చేసి 30 hours అయితే డ్యూరేషన్ టైం అనమాట మా ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి వచ్చింది మనుగురు ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసి ఓపెన్ చేసింది 9th October 1874లో అయితే ఓపెన్ చేశారన్నమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని. సికింద్రాబాద్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఓపెన్ చేశారు. మనకి సికింద్రాబాద్ వచ్చేసి ఒక జంక్షన్ లైన్ అనమాట. ఇక్కడ నుంచి లైన్స్ వచ్చేసి వరంగల్ వైపు సాయినగర్ సిటీ వైపు డైవర్ట్ అవుతుంది లైన్స్. ఒక జంక్షన్ లైన్ కాబట్టి మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SSC. ఇది వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ కింద అయితే వస్తుంది. సికింద్రాబాద్ నుంచి బీదర్ వరకు మన ట్రైన్కి వచ్చేసి మొత్తం అయితే 9 హాల్స్ ఉంటాయి. స్టేషన్ మన డెస్టినేషన్ స్టేషన్ నుండి సోర్స్ స్టేషన్ తీసేస్తే మొత్తం 7 హాల్స్. మన ట్రైన్కి వచ్చేసి మెయింటెనెన్స్ వర్క్ వచ్చేసి మన గుంటూరు జంక్షన్లో అయితే చేస్తారన్నమాట. మన ట్రైన్కి వచ్చేసి సికింద్రాబాద్ నుంచి బీదర్ వరకు అయితే ఎటువంటి ఇంజన్ లోకో చేంజెస్ అయితే ఉండవు. కానీ మా ట్రైన్కి వచ్చేసి మొత్తం 3 స్టేషన్స్లో లోకో చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ స్టేషన్స్ వచ్చేసి డోన్, పర్లి విద్యనాథ్, ప్రభాని, ఈ 3 రైల్వే స్టేషన్లో అయితే మనకి లోకో చేంజెస్ అయితే అవుతాయి అనమాట. మన కోచ్ ఫార్మేషన్ బోర్డు అయితే వేశారు మన కోచ్ కాడికి అయితే వచ్చిన బ్లాక్ 7 ఇంజన్తో అయితే మన ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద తరలింది. దాదాపు 1 hour 41 minutes డిలే తర్వాత అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీదకి వచ్చింది. ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. అయితే మనకి 10 minutes ఆగుతూ మా ట్రైన్ వచ్చేసి మొత్తం 4 states అయితే కవర్ చేస్తారు అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. సికింద్రాబాద్ జంక్షన్లో అయితే మా ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది అనమాట. మనం రూట్ అయితే మనం గాడ్జెట్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటు దొంగలు అయితే బాగుంటుంది ఈ ట్రైన్లో. సో మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే పడింది. హారన్ దేశాలు అనమాట. డిపార్టింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ ఆఫ్టర్ 15 minutes. ఇక్కడికైతే మనకి మొత్తం 1 hour 55 minutes డిలేతోనైతే డిపార్ట్ అవుతుంది సికింద్రాబాద్. మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి బేగంపేట్. ఇక్కడ నుంచి అయితే అప్రాక్స్గా 5 kilometers ఉంటుంది అనమాట.
బాయ్ బాయ్ సికింద్రాబాద్. చలో నెక్స్ట్ స్టేషన్ అయినా బేగంపేటలో కలుసు. బేగంపేట అవుట్స్కట్స్. ఇది కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అయితే మొత్తం డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేసి అయిపోయింది కూడా. ఆ ట్రైన్ వచ్చి ఆగింది బేగంపేటలో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద. ఆ ట్రైన్కి వచ్చి బేగంపేటలో హాల్ట్ వచ్చేసి 1 మినిటే. బేగంపేట స్టేషన్ కూడా వచ్చేసి BMT. ట్రైన్కి బేగంపేటలో రైట్ టైం వచ్చేసి 10:22. బట్ అప్రాక్సిమేట్లీ టైం ఇప్పుడైతే 12:10 అవుతుంది. దాదాపు 2 hours డిలేతోనే నడుస్తుంది అన్నమాట. బేగంపేట నుంచి శ్రీకాకుళం. సాయనం లింగంపల్లిలో. లింగంపల్లి స్టేషన్ కూడా వచ్చేసి LPI. లింగంపల్లిలో మనకు వచ్చేసి మొత్తం 1 minute హాల్ట్ అయితే ఉంటుంది. సో మనం ట్రావెల్ చేయబోయే డిస్టెన్స్ గురించి అయితే చెప్పలేదు. మనం ట్రావెల్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి 160 kilometers. ట్రావెల్ టైం వచ్చేసి 3 hours. లింగంపల్లికి వచ్చేసి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం వచ్చి ఆగింది ఫస్ట్ ప్లాట్ఫామ్. బాయ్ బాయ్ లింగంపల్లి. మనం వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వికారాబాద్లో అయితే కలుసుకుంటాం. గైస్ మనం వచ్చినాం వికారాబాద్ జంక్షన్. మనం వచ్చి ఆగినాం వికారాబాద్ జంక్షన్ కోడ్ వచ్చేసి VKB. ఇక్కడ నుంచి మనకి ట్రైన్స్ అయితే ముంబై వైపు మనం వచ్చిన రూటు ఇంకా బీదర్ వైపు అయితే వెళ్తాయి. ఇక్కడ మనకి హాల్ట్ వచ్చేసి 2 minutes.
వికారాబాద్ జంక్షన్కి వచ్చేసి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం వచ్చి సెకండ్ ప్లాట్ఫామ్. వికారాబాద్లో రైట్ టైం వచ్చేసి 11:55. బట్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ 2 o'clock వచ్చింది. 2 hours డిలేతోనే. సో నిద్ర వస్తుంది కానీ ఇంకా 1 hour అయితే మనం డిపోర్ట్ అవుతాం కాబట్టి సో వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వికారాబాద్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మనం ఉన్న ప్లాట్ఫామ్ నెంబర్ 2. అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 5 minutes అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ నుంచి కోచ్ వ్యూ చూపిస్తూ ఒకసారి మీకు. అందరు పడుతున్నారు. దాదాపు ట్రైన్ అయితే ఖాళీగానే వస్తుంది. సో సీట్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. సిఎస్ఎంటీ భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్. నెంబర్ 3కి ఏదో మెమో వచ్చింది. సో ఆ రీజన్ వల్ల అయితే మనల్ని 10 minutes నుంచి ఇక్కడనే ఆపారు. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మన సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ అవుతుంది. సో మనకి ఇప్పుడు సిగ్నల్ అయితే వస్తుంది. ఇంకా దారుణం 25 minutes నుంచి ఇక్కడనే ఆపింది. మనం ఎక్స్ప్రెస్ మొత్తం గూడ్స్ మొత్తం 25 minutes స్టాప్ తర్వాత మనం డిపార్ట్ అవుతున్నాం వికారాబాద్ జంక్షన్. నెక్స్ట్ వచ్చేసి జహీరాబాద్లో కలుసుకున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జహీరాబాద్లో అయితే కలుసుకున్నాం. మనం ఇచ్చాం జహీరాబాద్ స్టేషన్ కోడ్ వచ్చేసి ZB. ఇక్కడ హాల్ట్ వచ్చేసి 2 minutes. అయితే జహీరాబాద్కి రీచ్ కావాలి. కాకపోతే 3 o'clock అయింది. సిగ్నల్ అయితే పడింది. బాయ్ జహీరాబాద్. చలో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా బీదరే. ట్రైన్ వచ్చి ఆగింది బీదర్లో 1:08కి రైట్ టైం. కాకపోతే 4 o'clock వచ్చింది మార్నింగ్. 3 hours డిలే అనమాట. మొత్తం బీదర్కి వచ్చేసి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. బీదర్ స్టేషన్ కూడా వచ్చేసి BIDR. ఇది వచ్చింది మన ట్రైనే. ఇప్పుడు ఇంతసేపు వచ్చిందో 2 minutes హాల్ట్ కానీ 5 minutes అయింది వచ్చి. సో ఇది వచ్చేసి బీదర్ రైల్వే స్టేషన్ బయట అనమాట. బాయ్ గైస్. చలో లాగ్ ఎండ్ చేస్తున్నాం. ప్రతిదీ